ఇక్కడ పాస్టబిలిటీ అనేది ఎలా మనం సెట్ చేయాలా దానికి పర్మిషను అంటే మీరు గుర్తుపెట్టుకోండి మిత్రుల విచ్ అని రాసి పాస్టబిలిటీ రాయండి. అప్పుడు ఏమైంది? ఇదిగో యుఎస్ఆర్ బిన్ ఇది ఇక్కడ ఉంది అది. యుఎస్ఆర్ బిన్ లొకేషన్ అది. సో ఇప్పుడు నేను దీని యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే చాలామంది ఎల్ఎస్ఐఫన్ ఎల్డి కొట్టి పాస్టబిలిటీ అని కొడితే ఏమైంది చూడు ఒకసారి. ప్రాపర్టీస్ తెలుసుకోవాలా. హూ ఆర్ యూ, ఎవడు నువ్వు అసలు? పాస్టబిలిటీ ఎక్కడుంది? ఏ లొకేషన్లో ఉంది? ఆ లొకేషన్ ఇవ్వకుండా ఏం లేకుండా నువ్వు నాకు ఈ పాస్టబిలిటీ పర్మిషన్ చూపించంటే నేను ఎలా చూపించగలను? అదే మనది ఉంది. మనం ఎల్ఎస్ఐఫన్ ఎల్డి కొట్టి ఫార్వర్డ్ స్లాష్ అని కొట్టి ప్రాజెక్ట్ 2 అని రాసామనుకో దీని ప్రాపర్టీస్ మనం చక్కగా చూడగలం. ఎందుకు? ప్రాజెక్ట్ 2 అనేది ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో ఉంది కాబట్టి ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో చూడగలిగా అంటే లొకేషన్ ఇచ్చాం. అందుకని పాస్టబిలిటీ అనేది లొకేషన్ మనం ఫస్టే తీసుకొని మనం ఇవ్వాలా. లేకపోతే ఇదిగో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ చూడండి లొకేషన్ సెట్ చేయాలంటే విచ్ పాస్టబిలిటీ ఆ లొకేషన్ వస్తుంది. అసలు కంప్లీట్గా ఏదైతే ఉందో దాని లొకేషన్ వచ్చేసింది. ఇది అయ్యా ఇప్పుడు ఈ లొకేషన్ ఇదంతా కూడా ఇదిగో ఇలాగా నువ్వు కాపీ చేసుకో. జస్ట్ సెలక్షన్ చేస్తేనే కాపీ అయిపోయినట్టు. ఎక్కడ? లైనెక్స్లో జస్ట్ సెలక్షనే కాపీ. దాన్ని తీసుకొచ్చి రైట్ క్లిక్ మౌస్ ఇలా క్లిక్ చేస్తే చాలు. అది ఇక్కడ నుంచి నేను జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ రైట్ క్లిక్ కొడితే అది ఇక్కడ వచ్చి పేస్ట్ అయింది. ఓహోహో, ఎస్ ఎస్, దాని ముందు ఇప్పుడు నువ్వు ఉపయోగించు ఏమని? LS-L డి డి ఉపయోగించవచ్చా లేకపోతే ఎల్ ఉపయోగిద్దామా? ఎస్ ఫ్రెండ్స్, డీనా ఎల్లా? డీనా ఎల్లా? డి అంటే ఏంది? డైరెక్టరీ. ఎల్ అంటే ఏంది? ఫైల్. ఆ పాస్టబిలిటీ అనేది ఫైల్ మాత్రమే. మీకు తెలుసు కదా ఫైల్ మాదిరిగా. ఎస్, అదొక కమాండ్ మాదిరి. ఇదిగో పాస్టబిలిటీ. అయ్యా బాబు, ఇదిగో ఈ పాస్టబిలిటీ అనే దానికి ఓనర్ అయితే రూట్ అమ్మా. కానీ దానికి ఇదిగో ఓనర్స్ లెవెల్లో స్పెషల్ ఉంది. ఇదిగో RWSR ఉంది. ఓహోహో, ఎస్ ఎస్, ఈ ఫైల్కి ఇది ఉంది యాక్చువల్గా. ఫైల్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే అది ఫైలే. నువ్వు ఒక ప్రోగ్రామ్ అయినా ఒక కమాండ్ అయినా అది ఎక్కడ? ఫైల్లోనే ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే ఫైలే. ఒక కమాండ్ ఒక సాఫ్ట్వేర్, ఒక ఫైల్ ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్ ఒక సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అన్ని ఎక్కడ రాస్తాడు వాడు? ఫైల్లో రాస్తాడు. సాఫ్ట్వేర్ అంటే ఏంది? కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కలిపితే ఒక సాఫ్ట్వేర్ అంటాం. ఎస్. సో ఇదిగోండి మీరు ఇప్పుడు చూసారా? ఇదిగో ఇక్కడ దాకా తీసేస్తే ఇదిగో ఇదిగోండి. ఇదిగో ఇది ఒక బ్లాకు. సారీ సారీ సారీ, ఇదిగో ఇదిగో ఇది ఒక బ్లాకు, ఇది ఒక బ్లాక్. చూసారా? RWS ఉంది. ఓహోహో, ఈ ఎస్ అనేది ఈ పాస్టబిలిటీకి ఉండటం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మోడిఫైయింగ్ దేర్ పాస్వర్డ్స్. అది నేను గుర్తించా. అందుకోసం నేనేం చేస్తానంటే ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ఎస్ ఫ్రమ్ యూజర్స్. అంతే కదా. ఇదేంది? ఇది ఓనర్స్ బ్లాక్ ఆర్ యూజర్స్ బ్లాక్. యూజర్స్ అంటే ఎవరైనా యూజర్స్ బ్లాక్, ఓనర్స్ బ్లాక్. ఇదిగో. సో ఇప్పుడు యూజర్స్ బ్లాక్ అంటే ఓనర్స్ బ్లాక్ ఇది. ఈ యూజర్స్ నుంచి ఎస్ తీసేయాలంటే యు అంటే ఏంది? యు మైనస్ ఎస్. ఓ అంతే. ఎస్ ఎస్ రిమూవ్ అయిద్దా? రిమూవ్ అయిపోద్ది. అప్పుడు ఏంది? CH mod యు మైనస్ ఎస్. దేనికది? యుఎస్ఆర్ బిన్ బిన్ పాస్. స్టెబిలిటీ. ఇది యాక్చువల్గా నువ్వు రాసే స్టేట్మెంట్. సో నువ్వు రాసే స్టేట్మెంట్ ఇది. ఎస్ ఏమని రాస్తావు? CH mod రాసి, ఓకే, ఆ తర్వాత యుఎస్ఆర్ రాసి బిన్ రాసి పాస్టబిలిటీ అయిపోయింది. ఇది ఈ మాదిరిగా. పక్కన పైన ఏమి? U-S అంటే తీసేస్తున్నావు, తీసి పడేస్తున్నావు. ఇది స్టోరీ. సో ఇది నువ్వు చేస్తున్నావు. ఇది నువ్వు చేస్తున్నావు. మరి ఎట్లా చేయాలా? నీకు తెలుసు ఆల్రెడీ. గో టు రూటా? రూటే. గో టు రూట్. సరే CH mod కమాండు భానుకు పనిచేయదా ఏంది? చూడండి భాను ఎక్కడున్నాడు? భాను యూజరు. ఎస్ ఎస్, ఇప్పుడు భాను యూజర్. CH mod కమాండ్ పనిచేసేది చూడండి. CH mod ఓ మా సారీ U-S
ఎస్ ఇచ్చి యుఎస్ఆర్ బిన్ అని రాసి పాస్ట్ డబ్ల్యూ రాసి అంటే అతనే ఇది తీసేయాలని ట్రై చేస్తాను ఎవరు బానునే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది బాబు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అంటే సిహెచ్ మోడ్ను ఉపయోగించాలంటే నువ్వు రూట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకో. యూ మస్ట్ బి ఏ సూడో యూజర్. ఈ యాక్సెస్ నీకు లేదు, అందువల్ల ఈ కమాండ్ నువ్వు ఉపయోగించుకోలేవు. ఇది చెప్తుంది అనమాట. కాబట్టి రూట్ అనేవాడు సుప్రీం, మీకు అడ్మిన్ లైనెక్స్కి ఓనర్ అన్నట్టు వాడుక ఏదైనా చేయగలడు. అప్పుడు సిహెచ్ మోడ్ యు-ఎస్, అప్పుడు ఏం చేయాలి మనం? యుఎస్ఆర్ బిన్ కంప్లీట్ పాస్డ్. ఎస్. చూసారా? యు-ఎస్, క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ ఇచ్చా నేను, తీసేసా. తీసిన తర్వాత ఎల్ కొట్టి యుఎస్ఆర్ టైప్ చేసి బిన్ అని టైప్ చేసి ప్యాస్ డబ్ల్యూడి టైప్ చేయి. చూసారా? ఎస్ బాబు, ఇదిగో ఇది మారిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా అదేమైంది, నార్మల్గా వచ్చేసింది. ఇక నార్మల్గా ఉన్న నువ్వు ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేసింది ఇది. ఓకే ఓకే, నార్మల్ పొజిషన్లోకి వచ్చేసింది. నార్మల్ పొజిషన్లోకి వచ్చినట్టు మాకెలా తెలుస్తుంది? అదిగో ఇందాక చూశారు కదా, డైరెక్ట్గా ఇదిగోండి నార్మల్ పొజిషన్లోకి వచ్చినట్టు గుర్తేందా అంటే ఇదిగో ఏది, ఓ పైన పెడదాం. ఎస్, చూసారా? నార్మల్ పొజిషన్లోకి వచ్చేసింది. ఇది నార్మల్ పొజిషన్. సో ఇప్పుడు దాకా మీరు ఇవన్నీ తీసేస్తే డైరెక్ట్గా ఇదిగోండి. అరే, ఇందాకటికి ఇప్పుడు వేరే అందే కదా, ఇప్పుడు ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చింది, ఎస్ లేదు ఇక. ఇందాకైతే మాత్రం ఎస్ ఉంది. ఎస్ ఇందాకైతే ఎస్ ఉంది, అలాంటి మీరు చూసారు ఆల్రెడీ. ఇందాక ఫైలు మీరు చూసారు, అది అది ఇదే. ఏది? ఇదిగో ఇదే. ఎస్ ఇప్పుడు మారింది చూసారా? ఇందాకటికి ఇప్పటికి తేడా ఇది. సో ఇందాకైతే ప్రీవియస్లో ఎస్ ఉంది, ఇప్పుడు ఎస్ లేదు, మనం మార్చేసాం కాబట్టి. ఎస్ లేకుండా ఇప్పుడు ట్రై చేశారనుకో వీళ్ళు, సపోజ్ ఎవరు భాను అనే వ్యక్తి ట్రై చేస్తున్నాడు ఏమని, మళ్ళీ పాస్వర్డ్ మార్చుకోవాలని ప్యాస్ డబ్ల్యూ రాసి ఎంటర్ కొట్టాడు. కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది. కరెంట్ పాస్వర్డ్ నేను టైప్ చేశా. న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ వచ్చేసి నేను ఏమనిస్తానంటే రీటైప్ న్యూ పాస్వర్డ్ అంటుంది. రీటైప్. ఓహో, రీటైప్ బాబు, ఎర్రర్, యు ఆర్ నాట్ అనేబుల్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్. ఎర్రర్ వస్తుంది. అంటే చేంజ్ చేసుకునే సౌకర్యం లేదా? లేదు ఇక. అక్కడ వాడు మార్చేసాడు, తీసి పడేసాడు. ఎస్. అలాగే ఇక్కడ కూడా మహేష్ ట్రై చేస్తాడు అనుకో. మహేష్ ఏం చేశాడు, ప్యాస్ డబ్ల్యూడి రాసి ఎంటర్ కొట్టాడు. కరెంట్ పాస్వర్డ్ అంటే మహేష్ కూడా కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. సార్, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కనపడదా? మనకి కనపడదు. న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఓహో, న్యూ పాస్వర్డ్ ఇచ్చి ఎర్రర్, మీకు అవకాశం లేదమ్మా. సో ఈ మాదిరిగా మనం ఇలాగా స్పెషల్ పర్మిషన్స్ అర్థం చేసుకోవాలన్నమాట. అంటే స్పెషల్ పర్మిషన్స్ అనేది మనం ఎట్లా చేసుకోవాలంటే ఈ కమాండ్స్ని మనం అప్లై చేయటం మాదిరిగా. ఈ కమాండ్స్ మనం అప్లై చేస్తే చాలు. అయితే ఇక్కడ మీరు స్పెషల్ పర్మిషన్లో వాళ్ళు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి క్వశ్చన్లు వేస్తారు. అసలు స్పెషల్ పర్మిషన్ ఉన్నది కరెక్టే, స్పెషల్ పర్మిషన్ ఉన్నదని చెప్తున్నావు, స్పెషల్ పర్మిషన్ ఉన్నాయని చెప్తున్నావు, అడ్వాన్స్డ్ పర్మిషన్ ఇస్తానని చెప్తున్నావు, కరెక్టే. ఉమ్, ఇప్పుడు నువ్వు అదే వాడు ఏమన్నాడు, సెట్ యుఐడి అంటే యూజర్స్ గ్రూప్స్, తర్వాత యూజర్స్ గ్రూప్స్, తర్వాత అదర్స్, ఇట్లా అంటున్నావు కరెక్టే. అందరికీ ఇవ్వచ్చా స్పెషల్ పర్మిషను? అందరికీ ఇవ్వచ్చా అంటాడు. అందరికీ ఇవ్వచ్చు. ఐ కెన్ ప్రొవైడ్ స్పెషల్ పర్మిషన్ టు ద యూజర్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ అదర్స్. కరెక్టే, అందరికి ఇస్తావు కరెక్టే. వేటి మీద వేస్తావు? ఫైల్స్ మీద ఇస్తావా? ఫైల్స్ మీద ఇస్తావా? ఫోల్డర్స్ మీద ఇస్తావా? అది చెప్పు అంటాడు. ఫోల్డర్స్.
స్పెషల్ పర్మిషన్ ఇస్తావు, యూజర్స్కి ఇస్తావు, గ్రూప్స్కి ఇస్తావు, అదర్స్కి ఇస్తావు. బట్ ఇంప్లిమెంటేషన్లో ఫైల్స్కి ఫోల్డర్స్కి ఎట్లాగిస్తావు అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదు బాబు, ఇక్కడ యూజర్స్ అంటే ఎస్ ఎస్ యూజర్స్ అంటే ఒక ఫైల్స్కి మాత్రమే వర్కౌట్ అయ్యిద్ది. ఫోల్డర్స్కి ఇవ్వలేమా? ఇవ్వలేం. నో వే. ఇంటూ క్రాష్ మార్క్. దీనికి మాత్రమే వర్కౌట్ అయ్యిద్ది. గ్రూప్స్ అయితే ఫైల్స్కి వర్కౌట్ అయ్యిద్ది, ఫోల్డర్స్కి వర్కౌట్ అయ్యింది. ఇందాక మనం చూసాం కదా, ఫైల్స్కి ఫోల్డర్స్కి ఇచ్చేయచ్చు స్పెషల్ పర్మిషన్స్. దాన్నే మనం ఏమంటాం? G+S అన్నాం. ఫైల్స్కి ఫోల్డర్స్ మీద ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఓకే. అదర్స్ అంటే ఏంది? మనం అదర్స్లో ఫైల్స్కి ఇచ్చాం, ఫైల్స్ని డిలీషన్ చేసుకునే పాలసీ లేదు ఇక్కడ. అందుకని అదర్స్ అనేది ఫైల్స్కి మాత్రమే. అంటే స్పెషల్ పర్మిషన్ అనేది అదర్స్కి ఫైల్స్ మీద మాత్రమే చేయగలం. స్పెషల్ పర్మిషన్ అనేది అదర్స్కి ఫోల్డర్స్ మీద చేయలేమా? చేయలేం. ఓకే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది మిత్రులారా, వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. మరి నువ్వేం వాడావు గతంలో? CHmod రాసి O+T రాసి ఫోల్డర్ పేరు రాసావు కదా అంటాడు వాడు. ఆ, అందుకనే ఫోల్డర్కే వాడాను అని చెప్పాలా. ఫైల్స్కి వాడలేమా? ఫైల్స్కి వాడలేం. ఫోల్డర్స్కి వాడా నేను అంతే. CHmod O+T ఇది 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 గుర్తుపెట్టుకోవాలా. అంటే సెట్ జిఐడి, సెట్ యుఐడి, స్టిక్కీ బిట్, ఈ మూడింటిని ఫైల్స్లో ఎలాగా, ఫోల్డర్స్లో ఎలాగా. ఫైల్స్లో ఇదిగో గ్రూప్స్కి అయితే ఫైల్స్ ఫోల్డర్స్, అదర్స్కి అయితే ఫైల్స్కి లేదా లేదు, లేదా లేదు. మరి ఫోల్డర్స్కి ఉందా? ఫోల్డర్స్కే ఉంది. అదే అంటే అప్లై చేసే, ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలో తేడా అనమాట. దీన్నే ఈ యూజర్స్నే వాడు ఏమంటాడంటే షార్ట్కట్లో మీకు సెట్ యుఐడి అంటాడు. సెట్ యుఐడిని ఎవరికి అప్లై చేస్తావు? ఫైల్స్కా ఫోల్డర్స్కా? అయ్యా ఫైల్స్కి అప్లై చేయొచ్చు. ఫైల్స్కి అప్లై చేసినట్టు ఎట్లా చెప్పగలవు? ఇదే ప్యాస్ట్ ఎబిలిటీ ఇప్పుడు రాసాం కదా, అంతే. గ్రూప్స్కి అప్లై చేస్తావా అంటే ఏంది? సెట్ జిఐడి. సెట్ జిఐడి దేనికి అప్లై చేస్తావు? గ్రూప్స్. సెట్ జిఐడి అంటే గ్రూప్స్ మీద పనిచేసిద్ది. సెట్ యుఐడి అంటే యూజర్స్ మీద పనిచేసిద్ది. స్టిక్కీ బిట్ అంటే అదర్స్ మీద పనిచేసిద్ది, అదర్స్ మీద. స్టిక్కీ బిట్ అంటే అదర్స్ ఫ్రెండ్స్. సెట్ జిఐడి అంటే గ్రూప్స్ మీద పనిచేసింది. సెట్ యూఐడి అంటే ఆ యూజర్స్ మీద పనిచేసిద్ది. పని చేయటంలో కూడా అది ఫైల్సా ఫోల్డర్సా అనేది ఈ చార్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ చార్ట్ పైన ఫైల్స్ అని రాసుకొని టిక్ కొట్టుకో. ఫోల్డర్స్కి లేదు, గ్రూప్స్కి టిక్ టిక్. అదర్స్లో అయితే స్టిక్కీ బిట్ అనేది మనం ఫోల్డర్స్కి అప్లై చేస్తాం. సెట్ జిఐడి అనేది ఫైల్స్కి ఫోల్డర్స్కి అప్లై చేస్తాం. సెట్ యుఐడి అనేది డైరెక్ట్గా ఫైల్స్కి అప్లై చేస్తాం, ఫోల్డర్స్కి అప్లై చేయలేం. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారా? ఇంటర్వ్యూలో కొంతమంది టచ్ చేస్తే మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది, అంతే. ఈ మాదిరిగా మనం పనిచేయాలి ప్రాజెక్ట్లో. అంటే అన్నీ అందరూ ఏమి అడగరులే కానీ నార్మల్ వేలో టచ్ చేస్తూ ఉంటారు. టచ్ చేసినప్పుడు మీరు కొన్ని కొన్ని ఆన్సర్లు ఈజీగా చెప్పడానికి ఇవన్నీ మీకు కొంచెం చదవాలి మీరు కూడా, అంతే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్లాసు చెప్పినప్పుడు అది నీ మైండ్ ప్రభావము, సార్ చెప్పే విధానంలోనూ ఎక్కడో నీకు షింక్ గాక ఒక 20% సబ్జెక్టు 30% అర్థం కాదు. ఈ షింక్ జరగనప్పుడు నీకు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్కి షింక్ అవునప్పుడు ప్రీవియస్ క్లాసెస్ తిరగాయి. ఈ ప్రీవియస్ క్లాసెస్ తిరగేసి మళ్ళీ ఈ క్లాస్కి రా, అప్పుడు నీకు కొంత షింక్ అయింది. అదే మాదిరిగా అన్నీ 100% ఆన్ ద స్పాట్ అర్థం అవ్వాలి, నాకు రావాలి అని కోరుకోబాకు. టెన్షన్ పుట్టిద్ది. ఇదేంది సబ్జెక్ట్ నేను నేర్చుకోలేనా ఏంది, కష్టమా ఏంది అనే ఫీలింగ్ కలిగిద్ది. నో 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 నో, చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. ఇది ఈజీగా నేను నేర్చుకో